ఢిల్లీలో బీజేపీ పార్టీ 27 ఏళ్ల తర్వాత తమ నిరీక్షణకి ఎట్టకేలకి తెరపడింది. ఆప్‌ని గద్దెకి దించి ఢిల్లీ పీఠం మీద కూర్చోడానికి బీజేపీ దేశ రాజధాని ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇప్పటికే కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. పూర్వకాలంలో రాజులు ఒక్కో రాజ్యాన్ని జయిస్తూ వెళ్ళేవాళ్ళు. రాజ్యకాంక్ష అనేది తనివి తీరనిది. విస్తరించే కొద్దీ పెరిగేది రాజ్యకాంక్ష మాత్రమే. రాజులు, రాజ్యాలు పోయి ప్రజాస్వామ్యం వచ్చినా అధికార కాంక్ష రూపంలో రాజ్యకాంక్ష రూపం మారుతూ వచ్చింది. దేశవ్యాప్తంగా బీజేపీని విస్తరించేందుకు పకడ్బందీగా ప్రణాళిక రచిస్తోంది. ఇందులో భాగంగానే జమిలీ ఎన్నికలు జపాన్ని కొంతమంది బీజేపీ చేస్తోంది. రాజకీయ పార్టీగా విస్తరించాలనే కోరికను ఎవరూ కాదనలేరు. అదేం నేరం కూడా కాదు. అయితే రాజకీయాల్లో ఎప్పుడు స్థిరత్వం ఉండదు. అందుకే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని అంటారు. ఢిల్లీ ఎన్నికల ఫలితం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన బీజేపీ మిత్రపక్షాలే. మరీ ముఖ్యంగా టీడీపీ అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినటువంటి గెలుపు జగన్‌కి అనుకూలంగా ఉండేలా కనిపిస్తుంది. దక్షిణాదిలో బలపడాలని బీజేపీ ఆశయంగా పెట్టుకుంది. ప్రస్తుతానికి మహారాష్ట్ర, కర్ణాటకలో బీజేపీ బలంగా ఉంది. ఇక ఆ పార్టీ నెక్స్ట్ టార్గెట్ తమిళనాడు, 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే. తెలంగాణలో బీజేపీ నెమ్మదిగా పుంజుకుంటోంది. రానున్న ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరాటం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రెండిటితో కూడా బీజేపీ పార్టీ జతకట్టింది. రాజకీయ అవసరాల కోసం బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు స్నేహం చేస్తున్నారు. అయితే రాజకీయాల్లో ఇతర పార్టీల అవసరాల కోసం బీజేపీ ఎప్పుడూ తనను తాను బలిపెట్టుకోదు. అయితే వివిధ కారణాలతో బీజేపీ చెప్పినట్టే చంద్రబాబు వినాల్సిన పరిస్థితి. ముఖ్యంగా బలమైన ప్రత్యర్థి జగన్‌ని చూపించి రానున్న రోజుల్లో బీజేపీ బలపడేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇది జగన్‌కే బెటర్‌గా బెనిఫిట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎటు పవన్ కళ్యాణ్ బీజేపీ ఏది చెప్తే దాన్ని పాటిస్తారు. మరీ ముఖ్యంగా సనాతన ధర్మం పేరుతో హిందువుల్ని రాజకీయంగా ఏకం చేసేందుకు పవన్ అనే అస్త్రాన్ని ఇప్పటికే బీజేపీ ప్రయోగించింది. అదే సందర్భంలో వయసు రీత్యా చంద్రబాబు రానున్న రోజుల్లో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉండకపోవచ్చు. ప్రస్తుతం అనధికారికంగా పార్టీ, ప్రభుత్వ బాధ్యతలను చూస్తున్న లోకేష్ రానున్న రోజుల్లో అధికారికంగానే సారథవుతారు. సీనియర్ నాయకుడైన చంద్రబాబు నేతృత్వం వహించే వరకు బీజేపీ అభ్యంతరం చెప్పకపోవచ్చు. కానీ లోకేష్ వారసత్వ రాజకీయాన్ని బీజేపీ అంగీకరిస్తుందనే నమ్మకం లేదు. పవన్ కళ్యాణ్ ముందు పెట్టి లోకేష్‌ని వెనక్కి నెట్టడానికి బీజేపీ ఏమాత్రం వెనకాడకపోవచ్చు. ఎందుకంటే జాతీయ స్థాయిలో తమకంటూ బలమైన ప్రత్యర్థి లేనప్పుడు ఏ పార్టీనైనా కబళించడానికి బీజేపీ ముందు వెనుక ఆలోచించకపోవచ్చు. మరోవైపు కూటమి ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో పెద్దగా సానుకూలత లేదనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ, జనసేన ప్రతినిధుల్లో మెజారిటీ నేతల విచ్చలవిడితనం పెరిగిపోయిందన్న వార్తలు ప్రభుత్వ అనుకూల మీడియాలోనే వస్తున్నాయి. దీంతో నాయకత్వం మారిస్తే తప్ప జగన్‌ని అడ్డుకోవడం సాధ్యం కాదనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చేందుకు బీజేపీ రానున్న రోజుల్లో పథక రచన చేస్తోంది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. మరీ ముఖ్యంగా బీజేపీ ప్రతి విజయం ఆ పార్టీ మిత్రపక్షాలకు ఖచ్చితమైన గండవని, తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డికి ఇదొక 1000 ఏనుగుల బలం అంటూ వైసీపీకి సంబంధించినటువంటి అనుకూల మీడియా దీని మీద స్ట్రాంగ్ ప్రచారాన్ని చేస్తోంది.